ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపుతో ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. గిరిజనులకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు, కాఫీ పంట మార్కెటింగ్ పై సీఎం ప్రసంగించనున్నారు. ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతి, ఈరోజు అల్లూరు జిల్లా పాడేరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? సోని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పాడేరు పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో పాడేరు మండలం లగిసపల్లికి చేరుకుంటారు. అక్కడ నుంచి 10:30కు ఆయన ప్రత్యేక వాహనంలో వంజంగికి వెళ్తారు. వంజంగికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా అక్కడ ఏదైతే పర్యాటకానికి సంబంధించి కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా ఇంకా ఏవేమైతే చేయగలరో వాటిలన్నిటిపైన కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి, అధికారులతోటి మాట్లాడతారు. ఆ తర్వాత స్థానిక గృహాల అక్కడ ఉన్నటువంటి కాఫీ రైతులతోటి ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం మిగిలిన అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి, కార్యకర్తలతోటి కొంత భేటీ అవుతారు. ఆ తర్వాత లగిసపల్లికి చేరుకుని కస్తూరిబా గాంధీ విద్యాలయానికి సంబంధించి పలు పథకాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటుగా ఎంఓయూలు ఏవైతే అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగానికి సంబంధించి అభివృద్ధితో పాటుగా కాఫీకి సంబంధించినటువంటి కొంత ఎంఓయూలు కూడా సంతకాలు చేసి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. దీంతో పాటుగా ఏదైతే అరకు, పాడేరు గిరిజనులకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడైతే ఏవైతే ప్రస్తుతం ఇటుకల పండుగ తదితర సీజనల్ పర్వదినాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు వంజంగి చావడి వద్ద ఆదివాసీ గిరిజన సాంప్రదాయంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా సీఎం చంద్రబాబు గిరిజన మహిళలతో దింసా నృత్యం చేయడం, అలాగే మట్టితో గోడను నిర్మించడం, అలాగే వీటిలన్నింటినీ కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి.